ఫ్రెండ్స్ కొద్దిగా లేట్ అయింది కానీ మనల్ని అయితే ఏం మాత్రం కూడా డిసప్పాయింట్ చేయలేదు. చెప్పినటువంటి టైంకి ఎగ్జాక్ట్లీగా లిరికల్ సాంగ్ రిలీజ్ చేయలేదు, జస్ట్ ఆడియోనే తినిపించారు. అది కూడా మల్లారెడ్డి యూనివర్సిటీలో తినిపించారు. ఆ తర్వాత చాలా అంటే చాలా లేటుగా లిరికల్ సాంగ్ని అయితే రిలీజ్ చేశారు. లిరికల్ సాంగ్ చూసిన తర్వాత నాకు కలిగినటువంటి ఫీలింగ్ ఏంది, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నాడు, మరి సాంగ్ పేరే అరా అనేటటువంటిది పెట్టారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎరా చూపించారా లేదా, ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాగా అనిపించిందా లేదా, ఎక్కడైనా కాపీ కొట్టారా, మధ్య మధ్యలో హరీష్ శంకర్ గారి వాయిస్, మన డిఎస్పీ గారి వాయిస్ మీరైతే వినొచ్చు. అవన్నీ ఏంటి అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాకు సాంగ్ ఎలా అనిపించింది అనేటటువంటిది డీటెయిల్గా చెప్తా. లిరిక్స్లో ఉన్నటువంటి అర్థం కూడా మీకు మ్యాక్సిమం వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే చివరిదాకా చూడండి, ఓకేనా. ఫస్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్తో స్టార్ట్ అయిందనమాట. నేను మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే. అంటే మన బాలకృష్ణ గారు, వేరే వాళ్ళంతా, ఎన్టీఆర్ గారు, వీళ్ళంతా కూడా తొడలు కొడతారనమాట. వాళ్ళకైతే తొడలు కొట్టడం అనేటటువంటిది సిగ్నేచర్. ఈ తొడ మేమే కొట్టాలరా అనేటటువంటిది చెప్తారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వీళ్ళంతా కూడా జస్ట్ మెడని ఈ విధంగా అంటారు. సో ఇక్కడ దాని అర్థం ఏంటంటే, మన ఎన్టీఆర్ గారు తొడగొట్టినప్పుడు ఏ విధమైనటువంటి వైపు వస్తుందో, మన బాలకృష్ణ గారు తొడగొట్టినప్పుడు ఏ విధమైనటువంటి వైపు వస్తుందో, జస్ట్ పవన్ కళ్యాణ్ గారు మెడ ఈ విధంగా ముట్టుకున్నారంటే తొడగొట్టినట్టే. తొడగొట్టాలి అవసరం లేదు, జస్ట్ ఈ మెడ మీద అలా చెయ్యేస్తే చాలు అనేటటువంటి ఫీలింగ్. అదే నేను మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే, ఇక జుట్టు పైకి ఎగిరితే పిడుగులు పడ్డట్టే. బబ్బబ్బబ్బా ఏమన్నా రాశారా. చిరునవ్వుతో చిందేస్తాడు, కనుసైగతో కాల్చేస్తాడు, ఏటికి ఈదడం అంటే ఎవ్రీడే ముందుంటాడు. ఈ సినిమా యొక్క అర్థం ఏంది, సినిమాలో మనకు చూపించేది ఏంది, ఫ్యానిజం ఏంది, ఫ్యాన్స్ తన పట్ల ఎందుకు అంత క్రేజీగా ఉన్నారు. ఒక్కొక్క లిరిక్ వింటున్నప్పుడు నిజంగా ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ వింటాను అనేటటువంటి ఫీలింగ్ కలగల, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఈ యొక్క సాంగ్ రాసుకున్నారా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. ఓకే, దేఖ్లేంగే సాలా చూసినాంలే, చాలా సాంగ్ బాగుందా, ఈ సాంగ్ బాగుందా అనేటటువంటిది డెప్త్ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి, ఫస్ట్ నాకైతే బాగా నచ్చింది పవన్ కళ్యాణ్ గారిని, చాలా బాగా చూపించారనమాట. లైక్ ఉస్తాద్ భగత్ సింగ్ అనేటటువంటి సినిమా వస్తుంది, అది తేరీ సినిమా నుండి మనకి తీస్తున్నారు అనేటటువంటి న్యూస్ వచ్చినప్పుడు ఈ సినిమాని బాయ్కాట్ చేయాలి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రీమేక్ తీయడం మాకు ఇష్టం లేదు, ఆయన డైరెక్ట్ సినిమాలతోనే దిగాలి అని చెప్పి చాలామంది బాయ్కాట్ చేశారు. ఆ టైంలో హరీష్ శంకర్ గారు పాపం చాలా అంటే చాలా ఫైర్ అయ్యారు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల మీద. ఏం తీయాలి అనేటటువంటిది నాకు తెలియదా, ఎలా తీయాలి అనేటటువంటిది నాకు తెలియదా, నేనే కదా మీకు గబ్బర్ సింగ్ ఇచ్చింది, నేనే కదా మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చింది, అలాంటిది నా పవన్ కళ్యాణ్ని నేను ఎంతలోనూ ప్రేమించేటటువంటి, నేను ఎంతలోనూ ఫ్యానిజం చేసేటటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా చూపించాలనేటటువంటిది నాకు తెలియదా, మీరు నాకు నేర్పిస్తున్నారా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద అయితే బాగా సీరియస్ అయింది. అప్పట్లో ట్విట్టర్లో బాగా చర్చ నడిచింది, బాయ్కాట్ హరీష్ శంకర్తో సినిమా తీయడం ఇష్టం లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బాగా ఇదే అయ్యారనమాట. లైక్ ఫ్యాన్స్ అయితే బాగా అంటే బాగా ట్రోల్ చేశారు. అదైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అయితే వెళ్ళాలి, ఓన్లీ హరీష్ శంకర్ గారు అయితే దానికి కట్టి కౌంటర్ ఇచ్చారు. దీనికి తగ్గట్టు ఉస్తాద్ భగత్ సింగ్ లుక్ అని చెప్పి ఏనే ఆ పోలీస్ డ్రెస్ వేసుకొని కుర్చీలో కూర్చొని వెనక లుక్ నిలిచేయటం, దీనివల్ల ఇంకా ట్రోల్ అయింది, ఇంకా ఆయనకి మీద అయితే హేట్ పెరిగింది అనమాట. ఎప్పుడైతే చిన్న టీజర్ దింపిండో అప్పుడు సినిమా మీద హైప్ ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందేరా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఎప్పుడైతే ఎలక్షన్స్కి ముందు క్యాంపెయినింగ్ చేయడానికి ఇంకో టీజర్ రిలీజ్ చేశారో అది చూసిన తర్వాత అబ్బా ఎక్కడో సెట్ అయ్యేటట్టుందిరా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంకా ఎప్పుడైతే దేఖ్లేంగే సాలా చూసినంలే చాలా అనేటటువంటి సాంగ్ రిలీజ్ చేశారు, ఇక 100% ఫిక్స్ అయిపోయారు. దీనికి తగ్గట్టు వచ్చినటువంటి రూమర్స్, లైక్ మన మూవీ టీం ఎక్కడ చెప్పలేదు, మూవీ డైరెక్టర్ గారు కూడా ఎక్కడ చెప్పలేదు అనుకుంటా, ఇది పోలీసోడు సినిమా, విజయ్ తలపతి గారిది రీమేక్ కానే కాదు, ఇది స్పెషల్ సినిమా, డైరెక్ట్ సినిమా అని చెప్పిన తర్వాత అందరికీ కూడా ఇంకా హైప్ పెరిగింది అనమాట. సో హైప్ లేదు, స్టార్టింగ్లో మాకు ఈ సినిమానే వద్దన్నారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సినిమానే కావాలి అనేటటువంటి స్టేజ్. ఈరోజు సాంగ్ రిలీజ్ అయితే దానికి వచ్చినటువంటి లైక్స్, దానికి వచ్చినటువంటి వ్యూసే మాట్లాడుతున్నాయి అనేటటువంటిది 100% వాస్తవం. 0 to స్టార్ట్ చేసి ఈ రేంజ్లో ఒక హైప్, ఈ రేంజ్లో ఒక బజ్ క్రియేట్ చేశారంటే నిజం ఫ్రెండ్స్, మాటలు కానే కాదు. హరిహర వీరమల్లు మీద ఉన్నటువంటి బజ్, హరిహర వీరమల్లు మీద ఉన్నటువంటి హైప్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఒకప్పుడు లేదు అంటే మీరు నమ్ముతారా? ఇది 100% వాస్తవం. కానీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత, ఈ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్, నేను చెప్పా కదా మైకేల్ జాక్సన్ని బాడీ పెడుతున్నారు, కింద పవర్ స్టార్ గారి కాళ్ళు పెడుతున్నారు, మ్యాక్సిమం మ్యాచ్ అయిపోయింది అనమాట. అరే బీభత్సంగా డ్యాన్స్ చేసేటటువంటి ఎన్టీఆర్ గారిది, అల్లు అర్జున్ గారిది కూడా మ్యాచ్ కదా. అలా ఓన్లీ మైకేల్ జాక్సన్ పైన మొత్తం బాడీ పెట్టేసి కింద మన ఎన్టీఆర్ గారి కాళ్ళు, అల్లు అర్జున్ గారి కాళ్ళు అలా పెడితే మ్యాచ్ కదా అనమాట. కానీ ఇది యాజ్ ఇట్ ఈజ్ మ్యాచ్ చేసిండు, ఆ ఎడిటర్కి సలాం కొట్టొచ్చు. అలా డ్యాన్స్ చేయించినటువంటి మన జానీ మాస్టర్ లైక్ ఆ యొక్క కొరియోగ్రాఫర్కి కూడా మనమైతే సలాం కొట్టొచ్చు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సో పవన్ కళ్యాణ్ గారు మనకి ఏదో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ అర్థమైంది. సో అలా హైప్ని నిదానంగా పెంచుకుంటూ ఈరోజు అరా సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఎలా అనిపించిందంటే
అంటే ఓన్లీ ఫ్యాన్స్ కోసం ఫ్రెండ్స్. ఫస్ట్ ఏమో దేక్కులేంగే సాలా చూసినమ్మలా సాలా సాంగ్ ఏదైతే ఉందో అది హేటర్స్ కోసం. హేటర్స్ అంటారు కదా, మీ సినిమాని ఫ్లాప్ చేస్తాం, మీ సినిమాని ఆడనియం, వచ్చినటువంటి 2 రోజులకే థియేటర్ నుండి పంపించేస్తాం అని చెప్పి హేటర్స్ చాలామంది చాలా రకాలుగా కోతలు కోస్తూ ఉంటారు, చాలా రకాలుగా మాటలు అంటూ ఉంటారు. వాళ్ళందరికీ దేక్కులేంగే సాలా చూసినంలే చాలా అనేటటువంటిది, చిన్న జీవితం దీన్ని బాగా ఎంజాయ్ చేయాలి అనేటటువంటిది హేటర్స్కి గుణపందింపుతో ఫ్యాన్స్కి మోటివేట్ ఇస్తూ ఒక రకమైనటువంటి వైబ్ డిఎస్పీ గారు అయితే మనకి ఇచ్చారనమాట. డిఎస్పీ గారిలో నాకు నచ్చేది ఏంటంటే ఆయన దాంట్లో ట్యూన్స్ ఎక్కువ ఉండవు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ ఉండదు, లిరిక్స్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు ఆయన. నాకు మెయిన్ లిరిక్స్ కావాలి అని చెప్పి ఆ రైటర్కి చెప్తాడు. ఆ విధంగానే ఆ లిరిక్స్ రాపించుకొని దానికి తగ్గట్టు ట్యూన్ క్రియేట్ చేసి మన ముందు పెడతాడు. అందుకే డిఎస్పీ గారి సాంగ్స్ ఎన్నిసార్లు విన్నా కానీ మనకైతే బోరు కొట్టదు. ఉదాహరణకి తమన్ సాంగ్స్ ఉన్నాయి, ఒక 2-3 సార్లు వింటే మట్టికి జాలి అనిపిస్తుంది. అనిరుద్ధ్ కూడా అంతే, ఫస్ట్ వింటున్నప్పుడు వచ్చినటువంటి వైపు ఒక 10వ 11వ వింటుంటే ఆ వైపు రాదు. కానీ మన డిఎస్పీ గారి దగ్గర ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటంటే ఫస్ట్ వింటున్నప్పుడు ఇందులో ఉందిలే అంటాం, కానీ ఆ తర్వాత తెలియకుండానే దానికి ఎడిక్ట్ అయిపోతాం అనేటటువంటిది 100% వస్తాం. పుష్పకి ఆయన ఏ రేంజ్లో ఇచ్చిన అనేటటువంటి మీకు తెలియదా? పుష్ప అప్పుడు, ఆ తర్వాత మొన్న పుష్ప 2 టైటిల్ సాంగ్ అప్పుడు, అవన్నీ కూడా మామూలు లిరిక్స్ కాదనమాట. సో ఆయన లిరిక్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అనేటటువంటిది మనమైతే క్లారిటీగా చెప్పుకోవచ్చు. అందుకే ఈ యొక్క లిరిక్స్కి ఫుల్ ప్రాధాన్యత ఇచ్చి ఒక రేంజ్లో పెట్టిండు అనమాట. చూసారా, ఏటికి ఎదిరీదడం అంటే ఎవ్రీడే ముందుంటారు. ఆయన లైఫ్ను కూడా మనకు చూపించేటటువంటి ప్రయత్నం, మధ్య మధ్యలో గ్లాస్ రెఫరెన్స్లో ఈ విధంగా గన్ను పట్టుకొని నడిచొచ్చేది, ఫ్యాన్స్ రెఫరెన్స్లో ఫ్యాన్స్ ఈ విధంగా చేసేటటువంటి మేనరిజాలు అవన్నీ మనకు చూపిస్తుంటే నాకైతే అసలు పవన్ కళ్యాణ్ గారిని లైక్ ఫ్యాన్స్ ఏ విధంగా అయితే కోరుకున్నారో అలా చూపించేటటువంటి ప్రయత్నం చేసినాం అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. మ్యాక్సిమం థియేటర్లో అయితే దీనికి చిందులు మామూలుగా ఫ్రెండ్స్, ఒక్కడంటే ఒక్కడు కూడా సీట్లో కూర్చోడు. ఆ దేక్లేంగా సాలాకే సగం మంది అవుట్ అవుతారు, ఎగిరి అవుట్ అయిపోతారు. ఆ తర్వాత ఈ అరా సాంగ్ దిగిందనుకో, ఫస్ట్ హాఫ్లో దేక్లేంగే సాలా, సెకండ్ హాఫ్లో ఈ అరా సాంగ్ దిగితే మట్టికి నేను మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే అనేటటువంటి లోకల్తో లైక్ వాయిస్తో పవన్ కళ్యాణ్ గారి మట్టికి సెకండ్ హాఫ్లో ఈ సాంగ్ కుదిస్తే మట్టికి వామ్మో మామూలుగా అంటే మామూలుగా ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది కాపీ కొట్టారా లేదా బ్రో, జెన్యున్గా చెప్పు బ్రో అంటే ఇవాళ చెప్పలేదు ఫ్రెండ్స్. నేనంటే ఒక్కసారి అయినా ఒక 2-3 టైమ్స్ కూడా వినలా. రేపటికల్లా నేను చెప్పినా చెప్పకపోయినా ఇన్స్టాగ్రామ్లో వస్తాయి. అవన్నీ చూసిన తర్వాత నిజానికి డిఎస్పీ కాపీ కొట్టిండా లేదా ఒక ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చిండా. ఇప్పుడు డిఎస్పీ చూసుకున్నట్లయితే ఎల్లం అనేటటువంటి సినిమా తీస్తుంటాం, దాంట్లో ఆయనే హీరో, ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయనే. సో అన్ని ఫోకస్ అయ్యాలి, అది చూసుకోవాలి ఇది చూసుకోవాలి, మరి దీన్ని మ్యాచ్ చేసినా లేదా అనేటటువంటిది మనమైతే వేచి చూడాలి. దాని గురించి అయితే డెప్త్ మనకైతే ముందు అర్థమైంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అన్ని బాగానే చెప్తున్నాను, ఈ సాంగ్లో మరి మైనస్లు లవ్వా అని అంటే నాకు అక్కడక్కడ లైక్ వీళ్ళ వాయిస్ కొద్దిగా ఇరిటేషన్ తెప్పించింది. లైక్ మీరు జాగ్రత్తగా వినండి, హరీష్ శంకర్ గారి వాయిస్ కొద్దిగా అక్కడక్కడ వినపడుతుంది అనమాట. మరి మీరు అర్థం చేసుకున్నారా లేదా, నేను మ్యాక్సిమం రేపు ప్రూఫ్స్తో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. అక్కడ ఇది అనిపించింది, అది మినహాయింపి సాంగ్ అయితే నెక్స్ట్ అవల్ ఉంది. అరా అనిపించారు, ఉస్తాద్ అరారా అని చెప్పి అన్నారు. నిజంగా ఆ విధంగానే అలాంటి ఏందో చూపించారని చెప్పి నాకైతే అనిపించింది. ఇది అనమాట ఓవరాల్గా సాంగ్ రివ్యూ. మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటి డెఫినెట్లీ మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ సాంగ్ చాలా వైరల్ అయింది. ఇప్పుడు ఎక్కినా ఎక్కపోయినా కానీ థియేటర్కి వచ్చేసరికి, థియేటర్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ మంత్ రిలీజ్, ఆ టైం కల్లా దీని యొక్క దమ్ ఏంది అనేటటువంటి మనకైతే అర్థమైంది. ఇది మట్టికి క్లారిటీగా 100% చెప్తా, దాంట్లో డౌట్ లేదు. బాయ్ నమస్కారం.